ఉంటది. ఇది ఇంగ్లీష్‌లో ఉంటది. చెప్పేటప్పుడు కొంచెం ఎక్కువ ఇంగ్లీషే వాడతాను. క్షమించండి. బట్ మీకు ఆల్రెడీ నిన్న కాన్సెప్ట్స్ చెప్పేసాను కాబట్టి తెలుగులో చదివినా, ఇంగ్లీష్‌లో చదివినా ఒకటే. పెద్ద ఫరకేం పడదు. ఓకేనా? అదొకటి. మార్కెట్‌లో ఉన్న తెలుగు మీడియంతో కలిపి అన్ని బుక్స్ చదివి రాసిన నోట్స్ ఇది. అండ్ ఈ నోట్స్‌లో మాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి. ఏదైనా టాపిక్ అబ్రివియేషన్ తెలియకపోతే మనకు అవసరం లేదది. ఓకే. అట్లా చూసుకోవాలి. చూద్దాం మరి ఏమైతది, ఎట్లయితదో. సరేనా? మీకు ఆల్రెడీ చెప్పా. మళ్ళా నిన్న మనం కొన్ని బేసిక్స్ మాట్లాడుతున్నాం గదా! ఈ బేసిక్స్ ఇంకొంచెం మాట్లాడుకోవాలి. అయితే ఇది ఎర్త్. ఇక్కడ నుంచి లెట్స్ సే ఒక 1000 కిలోమీటర్స్ లోపల అప్రాక్సిమేట్‌లీ 1000 అంటే మీకెప్పుడైనా స్పేస్ టైమ్‌లో నీకు 500 కూడా పెద్ద డిఫరెన్స్ ఏం పడదు. ఓకే. దాని తర్వాత 36,500 కిలోమీటర్లు అప్రాక్సిమేట్‌లీ. ఈ విధంగా 1000 కిలోమీటర్ లోపల ఉంటే లో ఎర్త్ ఆర్బిట్. ఈ యొక్క 36,500 కిలోమీటర్ దగ్గర ఒక శాటిలైట్ పెడితే దాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే జియో ఎర్త్ ఆర్బిట్ అంటున్నాం. లేదా జియో స్టేషనరీ ఆర్బిట్ అంటున్నాం. స్టేషనరీ ఆర్బిట్ అంటున్నాం. అయితే ఈ రెండిటి మధ్యలో అంటే ఒక 15,000 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతే, ఒక 15,000 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతే దాన్ని మిడ్ ఎర్త్ ఆర్బిట్ అని కూడా అంటాం. అయితే మనకు 36,500 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి శాటిలైట్ ఎర్త్ మొత్తాన్ని చూడడానికి ఎన్ని అవసరం ఉంటాయి సార్ అంటే 3 అవసరం ఉంటాయి. ఓకే. 3 అవసరం ఉంటాయి. మరి ఈ విధంగా 3 అవసరం అయితే ఈ బ్లైండ్ స్పాట్స్ మిగిలిపోతున్నాయి. ఇలా మిగిలిపోతున్నందుకు గాని నేనేం చేసినా అంటే కొంచెం ఇంక్లైన్ చేసి ఇక్కడ ఒక శాటిలైట్ పెట్టిన. ఇలా ఈ శాటిలైట్ పెడితే దీన్ని జియో సింక్రనస్ శాటిలైట్ అంటున్నా. జియో సింక్రనస్ శాటిలైట్ అంటే ఏంటి? దీని స్పీడ్ ఎంత ఉంటుందంటే హాఫ్ ఆఫ్ ది ఎర్త్ రొటేషన్ ఉంటుందన్నమాట. అంటే ఏంటి? నీకు మార్నింగ్ 10:10 AM ఎపిటోమ్ మీద ఉంటే సాయంత్రం 10:10 PM కూడా ఇది ఎపిటోమ్ మీదే ఉంటుంది. ఓకే. ఈ విధంగా తిరగడం వల్ల ఇంత దూరంగా ఉన్న శాటిలైట్స్ నాకు ఇంత దూరంలో ఉన్న శాటిలైట్ నాకు దేనికి హెల్ప్ అవుతుంది సార్ అంటే కమ్యూనికేషన్‌కి హెల్ప్ అవుతుందన్నమాట. కమ్యూనికేషన్‌కి హెల్ప్ అయిపోతుంది. ఓకే. సో టు హ్యావ్ ఎ కమ్యూనికేషన్ అంటే ఏంటి? నీకు ఇప్పుడు లైవ్ ప్రసారాలు కావచ్చు. లేదు అనుకుంటే టీవీలో వచ్చే ఛానల్స్ కావచ్చు. లేదా నాకు జీపీఎస్ కావచ్చు. ఓకే. అంటే జియో పొజిషనింగ్ సిస్టమ్ అంటే దట్ ఈస్ జీపీఎస్ వాడడం మంచి పద్ధతి కాదు. అందుకోసం ఇక్కడ నేను నావిగేషన్ అనే పద్ధతి వాడతా. సరేనా? నావిగేషన్‌కి నాకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? నావిగేషన్‌కి హెల్ప్ అవుతుంది. ఈ 3 మన ప్రస్తుతం మన 21st సెంచరీని నడుపుతున్నటువంటి ఫ్యూయల్ ఈ 3. 21st సెంచరీ యొక్క ఎకానమీకి ఫ్యూయల్ ఏంటంటే ఒకటి నావిగేషన్, రెండోది టీవీ అంటే లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టీవీ ఛానల్స్. ఓకే. కమర్షియలైజేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ జరగడానికి మనకి ఈ 3 కావాల్సొస్తుంది. సో దీన్ని బట్టి మనం నిన్న చూసాం. అయితే మిడ్ ఎర్త్ ఆర్బిట్‌లో కూడా శాటిలైట్ పెడతారు. వేరియస్ పర్పస్ కోసం పెడతారు. అంటే రిసోర్స్ మానిటరింగ్ కోసం కావచ్చు, దేనికోసమైనా పెట్టొచ్చు. బట్ పోలార్ శాటిలైట్లు చాలా దగ్గర నుంచి పోతాయి. చాలా దగ్గరుంటాయన్నమాట. ఓకే. ఒక 300-400 కిలోమీటర్స్ దూరంలో పెడతాం. ఒక అప్రాక్సిమేట్‌లీ. ఇంతే అని కాదు. అప్రాక్సిమేట్‌లీ 400 కిలోమీటర్ల దూరంలో పెడతాం. ఇలా పెట్టినప్పుడు గరా తిరుగుతా ఉంటది. ఎన్ని సార్లు తిరిగింది సార్ అంటే 14 టైమ్స్ తిరిగింది. ఇలా తిరగడం ద్వారా నాకేమైంది? ఒకటే పాయింట్‌ని నేను 14 సార్లు చూడగలుగుతున్నా కాబట్టి రిసోర్స్ మానిటరింగ్ ఈజీ అయిపోయింది నాకు. రిసోర్స్ మానిటరింగ్ నాకు ఈజీ అయిపోయిందన్నమాట.
ఓకే. రిసోర్స్ మానిటరింగ్ ఈజీ. నేను ఆల్రెడీ అన్నీ డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ రిపిటేషన్ అయితే మీ టైం వేస్ట్, ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క ఆర్బిట్ ఎలా ఉంది? దగ్గరుందేమో సర్క్యులర్‌గా ఉంది. దగ్గరుందేమో సర్క్యులర్‌గా ఉంది. దూరంగా ఉండేయేమో ఎలిప్టికల్‌గా ఉన్నాయి. ఒకటి సర్క్యులర్‌గా ఉంది. సర్క్యులర్‌గా ఉంది. రెండోది ఎలిప్టికల్‌గా ఉంది. ఓకే. ఎలిప్టికల్‌గా ఉంది. ఎలిప్టికల్‌గా ఉంది. చలో ఇంతవరకు మనం నేర్చుకున్నాం. బట్ ఇంకోటి మీకు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ గురించి చెప్పాలి. జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ గురించి చెప్పాలి. ఇదొకటి చెప్తే ఆర్బిట్స్ అన్నీ అయిపోతాయి. ఓకే. చూడండి. ఇది ఎర్త్. ఇది ఎర్త్. మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడాం సార్ అంటే, ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడామయ్యా అంటే, వినండి, మంచిగా వినండి. ఈ యొక్క లో ఎర్త్ ఆర్బిట్ గురించి మాట్లాడాం. లేదా దీన్నే పోలార్ ఆర్బిట్ అంటున్నా. లేదా దీన్ని నేను సన్ సింక్రనస్ ఆర్బిట్ అంటున్నా. సన్ సింక్రనస్ ఆర్బిట్ అని అంటున్నా. ఓకే. ఇంతవరకు ఒకటి నీకు అర్థమైంది. సెకండ్‌ది, నేను ఒక ఎలిప్టికల్ డిస్టెన్స్‌లో ఎలిప్టికల్‌గా నేను జియో ఎర్త్ ఆర్బిట్ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్ గురించి మాట్లాడా. కొంచెం పక్కకి తీసుకెళ్ళి జియో సింక్రనస్ ఆర్బిట్ గురించి మాట్లాడా. ఇంతవరకు మాట్లాడా. అంతే కదా! అయితే ఇది భూమిని చూడడానికి మాత్రమే. అంటే ఒక శాటిలైట్, ఏదైనా ఒక శాటిలైట్ ఇక్కడ పెట్టడానికి లేదా ఇక్కడ ఎందుకు పెడతానంటే భూమిని చూడడానికి. అంటే నాకు భూమిని ఒక్కదాన్నే చూడాలా? చూడండి, నేను భూమి ఒక్కదాన్నే చూడాలా? లేదు. నేను ఎవరెవరిని చూడాలి? ఇక్కడ ఎర్త్ నుంచి నేను కొన్ని సార్లు నేను మూన్‌ని చూద్దాం అనుకుంటా. కొన్ని సార్లు నేను మార్స్‌ని చూడాలనుకుంటా. ఓకే. అంటే నా యొక్క శాటిలైటు మూన్ చుట్టూ తిరగాలి అని నేను అనుకుంటున్నా. వినండి. మూన్ చుట్టూ తిరగాలని అనుకుంటున్నా. ఇంకోటి, మార్స్ చుట్టూ తిరగాలని నేను అనుకుంటున్నా. నేను ఈ యొక్క శాటిలైట్‌ని మూన్ మీద నడవాలనుకుంటున్నా. అంటే ఒక రోవరు నడవాలనుకుంటున్నా. దేర్‌బై నేను అక్కడే టెస్ట్ చేయగలుగుతాను. ఓకే. అంటే నేను ఎప్పుడైనా ఒక శాటిలైట్‌ని పంపించేటప్పుడు మన ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఆర్బిట్‌లో తిప్పి కొంచెం చేంజ్ చేస్తారు. కొంచెం చేంజ్ చేస్తారు. ఇంకొంచెం చేంజ్ చేస్తారు. ఒక శాటిలైట్‌ని బయటికి పంపించడానికి ఈ విధంగా ఆర్బిట్‌లో డిఫరెన్స్ వచ్చిన తర్వాత చాలా దూరంగా ఎళ్ళిపోయింది. ఎంత దూరంగా ఎళ్ళిపోతుందంటే ట్రాన్స్‌ఫర్ చేసే అంత దూరంగా ఎళ్ళిపోతుంది. ఎవరిని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం మనము? ఈ యొక్క శాటిలైట్‌ని మన ఎర్త్ నుంచి చాలా దూరంగా ట్రాన్స్‌ఫర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసి నేను మూన్ యొక్క ఆర్బిట్‌లో పెట్టాలనుకుంటున్నా. ఇక్కడ తిరుగుతా ఉంటది. సో, నీకు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడైతే 1000 కిలోమీటర్లు, ఇక్కడైతే 15,000 కిలోమీటర్లు, ఇక్కడైతే 3,600 కిలోమీటర్లు. ఇక్కడ నా జియో ఎర్త్ ఆర్బిట్ అయిపోయింది. ఇక్కడ నా మిడ్ ఎర్త్ ఆర్బిట్ అయిపోయింది. ఇక్కడ నా లో ఎర్త్ ఆర్బిట్ అయిపోయింది. నేనెప్పుడైతే వేరే దానికి పంపించాలనుకుంటున్నానో, ఇంత దూరమైన ఆర్బిట్‌ని నేను జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ అంటున్నా. అర్థమైందా? జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ అంటే దిస్ ఆర్బిట్ హెల్ప్ మీ టు ట్రాన్స్‌ఫర్ మై శాటిలైట్ టు అదర్ ప్లానెట్స్. దిస్ ఈస్ కాల్డ్ జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్. సో, పోలార్ శాటిలైట్ అయిపోయింది. జియో ఎర్త్ ఆర్బిట్ అయిపోయింది. లేదా జియో స్టేషనరీ అయిపోయింది. జియో సింక్రోనస్ అయిపోయింది. అండ్ జియో ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. ఈ ఆర్బిట్స్ ఇంకేం లేవు. ఇదే నువ్వు కన్‌ఫ్యూజ్ అయ్యేది ఇదే. ఇంకేం లేదు. అంత ఈజీ. ఓకే. నీకు మార్కెట్‌లో ఏ బుక్ అయినా చదువు నీకు అర్థమైపోతది. ఓకే. చలో. దాని తర్వాత దాని తర్వాత ఇప్పుడు మనకు తెలుసు. మరి నేను శాటిలైట్ తయారు చేయాలి. ఎట్లా శాటిలైట్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి? చూడండి, ఇలా ఒకటుంటది. ఒక ప్రోటోటైప్ అంతే ఇది. ఇది ఇలానే ఉంటదని ఏం లేదు. చాలా రకాలుగా ఉండొచ్చు. బట్ మనకు అర్థం కావడానికి లేమ్యాన్ లాంగ్వేజ్‌లో మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి ఒక సోలార్ ప్యానెల్ పెడుతున్నా. ఎందుకు? సోలార్ ప్యానెల్ ఎందుకయ్యా అంటే ఇట్ విల్ జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఓకే. సో, దీనికి కంపల్సరీ పవర్ సప్లై కావాలి. పవర్ సప్లై ఉంటేనే నడుస్తదది. ఈ పవర్ సప్లై కావాలి కాబట్టి ఈ యొక్క సోలార్ ప్లేట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి పెడుతుంది నాకు. ఇంతవరకు ఓకేనా అందరికి? ఇది నడవాలి కాబట్టి ఆటోమేటిక్‌గా మెయిన్ ఇంజిన్ కావాలి.
మరి ఇంజన్ నడవడానికి నీకు పవర్ సప్లై దీంతో వస్తుంది కరెక్టే. కానీ సూర్యుడుకి లైక్ ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళిందనుకోండి, అప్పుడు సూర్యుడు ఉండడు. మరి సూర్యుడు ఉండడు కాబట్టి దానికి ఎవరు కావాలి? ఫ్యూయల్ కావాలి. ఆ ఫ్యూయల్ పెడతా. ఆ ఫ్యూయల్‌లో మళ్ళా క్రయోజెనిక్ ఫ్యూయల్ పెడతా నేను. ఓకే. క్రయోజెనిక్ ఫ్యూయల్ పెడతా. క్రయోజెనిక్ ఇంధనం పెడతా. ఓకే. క్రయోజెనిక్ ఫ్యూయల్ పెడతా. క్రయోజెనిక్ ఇంధనం పెడతా. ఓకే. అయితే మరి ఈ ఇంజిన్ నడుస్తుంది కరెక్టే. కానీ నాకు టెక్నికల్ సాంకేతికత మొత్తం కావడానికి నాకు బస్ కావాలి. ఓకే. అంటే ఏంటి? ఒక కంప్యూటర్ కావాలి. కంప్యూటర్ కావాలి. ఈ కంప్యూటర్ నడవడానికి సాఫ్ట్‌వేర్ కావాలి. కంప్యూటర్ కావాలి. నాకు సాఫ్ట్‌వేర్ కావాలి. మరి ఇది పర్టిక్యులర్ లొకేషన్‌లోనే ఉండాలి అంటే, ఒకటే లొకేషన్‌లో ఉండాలి అంటే నాకేం కావాలి? ఒక ఆల్టిమీటర్ కావాలి. నాకెవరు కావాలి? ఒక ఆల్టిమీటర్ కావాలి. ఎందుకు? కక్షలో ఇటు అటుగా ఎళ్ళకుండా ఆ కక్షలోనే ఉండడానికి నాకొక ఆల్టిమీటర్ కావాలి. ఓకే. ఇంతవరకు బానే ఉంది. మరి ఈ ఇంజిన్ నడుస్తున్నప్పుడు ఆ ఇంజిన్ నుంచొచ్చే మరి గ్యాస్, ఎగ్జాస్ట్ అంతా ఉంటది గదా! ఓకే. ఈ విధంగా దానికొక ఎగ్జాస్ట్ అనేది పెట్టాను నేను. ఓకే. కంబషన్ ఛాంబర్ పెట్టా ఇక్కడ. ఇక్కడ కంబషన్ ఛాంబర్ పెట్టా. దేర్ బై గ్యాస్ విల్ బి వెంట్ ఔట్. కంబషన్ ఛాంబర్ పెట్టినా. ఓకే. అయితే ఇంకేం పెట్టాలి నేనిక్కడ? ఏం పెట్టాలి? ఒకవేళ నా శాటిలైటు అయ్యో! ఒక్క నిమిషం. ఆ! ఇప్పుడు నా శాటిలైట్ నన్ను చూడాలి. నా ఎర్త్‌ని చూడాలి. మరి నా ఎర్త్‌ని చూడాలంటే నేనేం పెట్టాలి? 2, 3 నాకు నచ్చినన్ని కెమెరాలు పెడతా. హై రిజల్యూషన్ కెమెరాలు పెడతా. హై రిజల్యూషన్ కెమెరాలు పెట్టా. హై రిజల్యూషన్ కెమెరా పెట్టిన. హై రిజల్యూషన్ కెమెరా పెట్టిన. ఓకే. కెమెరా పెట్టినా బానే ఉంది. మరి నేను రాత్రిపూట నా ఎర్త్‌ని చూడాలి. లేదు ఎర్త్ పైనున్న ఓషన్‌ని చూడాలి. లేదు ప్లాంట్‌ని చూడాలి. ప్లాంట్ ఎంతుంది అంటే ఫారెస్ట్‌ని చూడాలి. అంటే లేదు ఇంకా ఇతరులు ఇంకా ఏదైనా చూడాలి నేను. ఇతరులు ఇంకేమైనా చూడాలి. మరి ఇంకా ఇతరులైనా చూడాలి అంటే నేను దీంట్లో ఏం పెడతానంటే ఎమిట్ చేయడానికి రేడియేషన్ ఎమిట్ చేయండి. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎమిటార్ పెడతా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అది ఏ రేస్ అయినా కావచ్చు. ఎక్స్ రేస్ కావచ్చు. లేదా ఇతరులు ఏ రేస్ అయినా కావచ్చు నా నీడ్‌ని బట్టి. ఈ రే, ఆ రే అని నేను చెప్పాననుకో, నేను ఒకటే శాటిలైట్‌కి అయిపోతా. సో, నువ్వు చదివేటప్పుడు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది? గామా రే నుంచి స్టార్ట్ అయ్యి ఏఎం వే దగ్గర ఎండ్ అవుతది. ఓకే. ఇలా ఎండ్ అయినప్పుడు నీకు వన్ సైజ్ ఫిట్ ఆల్ అప్రోచ్ ఒక శాటిలైట్ గురించి చదవాలంటే నువ్వు ఇండివిడ్యువల్‌గా చదివితే నీకు తలనొప్పొస్తది. ఫీలింగ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ రాదు. జనరల్ పర్పస్ తెలుసుకున్నావనుకో, నీ ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతది. ఓకే. ఇంకా పెట్టినా. ఏం పెట్టినా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ పెట్టినా. బావుంది. ఇంతవరకు బావుంది. అయితే మరి నేను ఈ లైట్ పంపించినా కరెక్టే. ఇప్పుడు నేను లైట్ పంపించినా కరెక్టే. నేను ఇక్కడి నుంచి లైట్ ఎమిట్ చేస్తుంది కరెక్టే. లైట్ ఎమిట్ చేస్తుంది. ఇట్లా లైట్ ఎమిట్ చేసింది. ఇట్లా లైట్ ఎమిట్ చేసింది. ఇక్కడ ఏదైతే ఉందో అది చూసింది. ఎలా చూస్తది? పరివర్తనం అంటే రివర్స్ అవుతుంది. రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. ఇలా రిఫ్లెక్ట్ బ్యాక్ అయినప్పుడు మరి ఇక్కడ రిసీవర్ కూడా ఉండాలిగా లోపల. ఉండాలా లేదా రిసీవర్? సో, నేను ఇక్కడ ఏం పెట్టినా? ఒక రిసీవర్‌ని పెట్టినా. ఇక్కడ నా రిసీవర్‌ని పెట్టినా. రిసీవర్ యాంటీనా పెట్టినా. ఓకేనా? మరి నేను రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి దాన్ని? నేను ఏం చేయాలంటే షార్ట్ వేవ్స్ వస్తే దాన్ని లాంగ్ వేవ్‌గా మార్చాలి. పుసుక్కున నాకు లాంగ్ వేవ్స్ వస్తే దాన్ని నేను షార్ట్ వేవ్‌గా మార్చాలి. ఎందుకు? నా కంపాటబిలిటీ కోసం ఈ విధంగా మార్చాలి. ఈ విధంగా ఎవరు మార్చగలుగుతారు నాకు? చెప్పాలి. ఎవరు మార్చగలుగుతారు? ట్రాన్స్పాండర్స్ మార్చగలుగుతాయి. అంటే నాకేం కావాలి ఇక్కడ? వాట్ ఐ రిక్వైర్? ట్రాన్స్పాండర్స్ ఆర్ రిక్వైర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ పుట్ ఎ టెలిస్కోప్ ఇన్ ఇట్, శాటిలైట్ పైన టెలిస్కోప్ కూడా అతికించొచ్చు. అతికించాలంటే మళ్ళా ఏం లైట్ పాస్ చేస్తుంది అది?
ఓన్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే పాస్ చేస్తుంది. అయితే అయితే ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ ది శాటిలైట్. ఇలా మీరు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంత ముద్దుగా రాశారనుకోండి, ఎగ్జామినర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే. అయితే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. నైస్. అయితే ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు దీంట్లో ఒక టైం బాంబ్ పెడతారు ఇక్కడ. అక్కడే పెడతారా సార్? ఎక్కడైనా పెట్టచ్చు, నాకేం తెలుసు. ఎక్కడైనా పెట్టచ్చు. ఒక టైం బాంబ్ పెడతారు. ఎందుకు సార్ టైం బాంబు? టైం బాంబ్ ఎందుకంటే ఒక శాటిలైట్ పైకి వెళ్ళిన తర్వాత, ఓకే, ఒక శాటిలైట్ పైకి వెళ్ళిన తర్వాత దానికి మిషన్ అంటాం. అందుకోసమే మనం ఏమంటున్నాం? మిషన్ అంటున్నాం. మిషన్ అంటే ఎన్ని రోజులు అంటే రోజుల వ్యవధి కావచ్చు, వారాల వ్యవధి కావచ్చు, సంవత్సరాల కొద్ది వ్యవధి కావచ్చు, సంవత్సరాల కొద్ది వ్యవధి కావచ్చు. ఈ వ్యవధి అయిన తర్వాత ఇట్ హ్యాస్ టు ఇంతవరకు గీసుకున్నారు అందరూ? మూవ్ టు నెక్స్ట్ పేజ్. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఒక ఎర్త్ చుట్టూ మన శాటిలైట్ తిరుగుతూ ఉన్నది. లెట్స్ సే 1 year తిరిగింది. దీని పని అయిపోయింది. ఇది ఏం చేయాలి? ఇది ఆర్బిట్, ఇమాజినరీ లైన్ విచ్ ఈజ్ లైక్ ఒక పాత్లో నడుస్తూ ఉంటే ఇమాజినరీ పాత్ని ఆర్బిట్ అంటాం. ఇమాజినరీ పాత్ విచ్ అ శాటిలైట్ విల్ ట్రావెల్. ఈ యొక్క శాటిలైట్ ఒక మార్గం గుండా వెళ్ళే ఒక ఏంటి మన ఇమాజినరీ పాత్ని మనం ఏమంటున్నాం? ఆర్బిట్ అంటున్నాం. అయితే ఏం చేయాలి? ఇది ఈ ఆర్బిట్ నుంచి ఫటక్కని పక్కకి వెళ్ళిపోయి బాంబుని లటక్కని పేలిపోవాలి. ఎందుకది? పేలిపోకపోతే బాగోదు, పేలిపోవాలి. మరి పేలిపోయినప్పుడు ఏమవుతుంది? విపరీతమైనటువంటి జంక్ వస్తుంది. ఈ విధంగా జంక్ వస్తుంది ఫ్యూచర్లో. ఈ విధంగా ఈ యొక్క జంక్ రావడాన్ని కెస్లార్ సిండ్రోమ్ అని అంటాం. కెస్లార్ సిండ్రోమ్ అంటే ఏందయ్యా అంటే, బాగా వినాలి. ఓకే, కెస్లార్ సిండ్రోమ్ అంటే ఏంటయ్యా అంటే స్పేస్ జంక్ని, చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది 2 మార్కులకి. స్పేస్ జంక్ని లేదా స్పేస్ డెబ్రీస్ అని కూడా అంటాము. స్పేస్ డెబ్రీస్ రేపు పొద్దున అందరూ పంపిస్తే ఈ యొక్క శకలాలు ఉంటే అవి తిరిగి మన భూమి మీద పడవచ్చు. దానివల్ల పెద్ద ఒరిగేదేం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ మ్యాగ్నెటోస్పియర్ ఉంటుంది కాబట్టి దాన్ని దాటి ఏదైతే రాలేదో అది నియర్లీ ఇంపాసిబుల్. కానీ నేను ఇంకో శాటిలైట్ని పంపించేటప్పుడు మూన్కో మార్స్కో పంపించేటప్పుడు నాకు వచ్చిన శాటిలైట్ ఏదైతే ఉందో ఈ శాటిలైట్ దీన్ని దాటిపోలేదు, నియర్లీ ఇంపాసిబుల్. లేదు అనుకుంటే ఇవి గ్రావిటేషనల్ పుల్ వల్ల ఇక్కడ తిరుగుతున్నటువంటి శాటిలైట్ మీద వచ్చి గుద్దేస్తే ఫినాన్షియల్లీ చాలా నష్టపోతా. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? అయితే ఏం జరిగిందయ్యా అంటే ఈ శుభతరుణంలో రీయూజబుల్ శాటిలైట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. రీయూజబుల్ శాటిలైట్ వచ్చింది. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు సార్ అయ్యా అంటే ఎలాన్ మస్క్. ఓకే, ఎలాన్ మస్క్ తీసుకొచ్చారు. నీకు అర్థమవుతుందా? నువ్వు చదివేటప్పుడు ప్రతిదానికి రీజన్ వెతుక్కొని చదివితే 500 కాదు 1000 క్వశ్చన్లు అలవోకగా 2 రోజుల్లో చదివేస్తావు. చదివింది గుర్తుంటుంది. నీకు ఎప్పుడు టెన్షన్ వస్తుంది అంటే నువ్వు ఎందుకు చదువుతున్నావో తెలియదు, బట్ నువ్వు చదువుతున్నావు. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? నువ్వు ఎందుకు చదువుతున్నావో తెలియదు, బట్ ఎగ్జామ్ దగ్గరకు వస్తే అందరు చదువుతున్నా, నేను కూడా చదవాలి. అందరు లైబ్రరీకి వెళ్తారు, నేను కూడా వెళ్తా. అందరు ఎగ్జామ్ రాస్తే నేను కూడా రాస్తా. ఈ 3 కాన్సెప్ట్ వల్ల కష్టపడి ఫెయిల్ అవ్వడం అంటారు. కష్టపడతావు బట్ ఫెయిల్ అవుతావు. మరి కష్టపడి ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే రీజన్ వెతుకు. ఏముందండి, 2 ఎగ్జామ్స్ రాస్తే చాలు, 3 ఎగ్జామ్లు రాసేస్తారు. మన చిన్నప్పుడు ఎన్ని ప్రీ ఫైనల్ రాసాం? ఎన్ని ప్రీ ఫైనల్స్ రాసాం? 2 రాస్తాం ప్రీ ఫైనల్స్. 3ఓసారి రాస్తే నీకు ఇంచుమించు ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చి అక్కడ అన్ని మార్క్స్ వస్తాయి. ఒక 5-10 మార్కులు తేడా. యూనిట్ టెస్ట్లు అన్నీ కలిపి ఎన్ని రాస్తాం సంవత్సరంలో? 4 రాస్తాం. 4 యూనిట్ టెస్టులు రాస్తాం. ఒక హాఫ్ ఇయర్లీ రాస్తాం, ఒక క్వార్టర్లీ రాస్తాం, క్వార్టర్లీ ఒకటి, హాఫ్ ఇయర్లీ ఒకటి రాస్తాం. ఓకే, అంటే తిప్పి కొడితే సంవత్సరానికి ఎన్ని ఎగ్జామ్స్ రాసినావు నువ్వు? 4 + 3 + 1 2 సరే మొత్తం కలిపి 10 రాసినావు. 10 రాస్తేనే నీకు 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చినవే.
500 పైగా మార్కులు వచ్చినాయే, పాస్ అయినవే. మరి నువ్వు ఇక్కడ పాస్ అవ్వడానికి అన్నన్ని ఎగ్జామ్స్ నీకు అవసరమా? అంటే ఎవడు క్రియేట్ చేసిన సంతిది? అందరు రాస్తున్నా, నువ్వు రాస్తున్నావు కరెక్టే. నీ బుర్రలో గుజ్జేది 10 నిమిషాల్లో రాయమంటాడు, కరెక్టే. మరి 10 నిమిషాల్లో నువ్వు రాయాలంటే 10 నిమిషాలు గుజ్జు కావాలిగా, ఎట్లా? సో యూ టెన్ టు ఫెయిల్. సో అదొకటి మీకు అంటే కొంచెం ధైర్యం ఇవ్వడానికి చెప్పా. సరే, రీయూజబుల్ శాటిలైట్. ఓకే, రీయూజబుల్ శాటిలైట్. సరే, రీయూజబుల్ శాటిలైట్ అంటే ఏం లేదా కాక, ఎర్త్ మీద నుంచి శాటిలైట్ వెళ్తుంది, పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తుంది. శాటిలైట్ వెళ్తుంది, పని అయిన తర్వాత తిరిగి వస్తుంది. మరి పని అయిన తర్వాత తిరిగి రాకుండా ఉండడానికి కొత్త రకం శాటిలైట్లు వచ్చినాయి. ఈ కొత్త రకం శాటిలైట్ వుడ్తో తయారు చేస్తాం. వుడ్, ఇది రీసెంట్ న్యూస్లో ఉంది, దీని పేరు ఏదో ఉంది, వచ్చినప్పుడు చెప్తాను, నాకు గుర్తుండవు. ఓకే, వుడ్తో తయారు చేస్తాం. దాన్ని పని అయిన తర్వాత బాంబు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కాలిపోతుంది. అది అది వుడ్ పెద్దగా తగిలినా, ఐరన్కి తగిలినా ఏముండదు పెద్ద. సో కెస్లార్ సిండ్రోమ్ని తగ్గించవచ్చు. కెస్లార్ సిండ్రోమ్ తగ్గించవచ్చు. దేర్ బై ద కాస్ట్ ఆఫ్ ది launch of satellite will be reduced. Then the spending on satellite will reduce. It will encourage this thing. ఇంతవరకు అర్థమైంది నీకు? ఇంతవరకు అర్థమైందా? సో మనం ఏమేమి నేర్చుకున్నాం? శాటిలైట్స్ గురించి నేర్చుకున్నాం, అది ఎక్కడ పెట్టామని నేర్చుకున్నాం, ఆర్బిట్స్ చూసినాం. ఇప్పుడు మనం ఏం చూడాలి సార్ అంటే, మంచిగా వినాలి, లాంచ్ వెహికల్స్ చూడాలి. అది చూస్తే బేసిక్స్ అన్నీ అయిపోతాయి. ఫస్ట్ బేసిక్స్ మీద కష్టపడండి. లాంచ్ వెహికల్, ఈ లాంచ్ వెహికల్ స్టార్టింగ్లో సౌండింగ్ రాకెట్స్ ఉండేవి. దాని తర్వాత మనకి ఎస్ఎల్వి వచ్చింది, శాటిలైట్ లాంచ్ వెహికల్. దాని తర్వాత ఏఎస్ఎల్వి వచ్చింది, అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దాని తర్వాత పిఎస్ఎల్వి అంటాము. ఓకే, ఇక్కడ వికాస్ ఇంజన్ వచ్చింది. ఓకే, దాని తర్వాత జిఎస్ఎల్వి వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు ఉంది ఎస్ఎస్ఎల్వి. ఇదే లాస్ట్ ఇంకా. ఓకే, ప్రస్తుతానికి ఇదే లాస్ట్. ఓకే, ఇంకేమైనా ఉందా కరెంట్ అఫైర్స్లో? ఇదే లాస్ట్. సౌండింగ్ రాకెట్స్ అనేది, ఇది సౌండ్ ఏం చేయదు. మా సౌండింగ్ రాకెట్ అంటే ఇది సౌండ్ అని అట్లేం వెళ్ళదు. ఓకే, సౌండింగ్ రాకెట్ అంటే ఏంటంటే, ఇది తుంబా దగ్గర దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఇలా ఉందనుకో, ఇటు సముద్రం ఉంటుంది. ఇది ప్రోటోటైప్ శాటిలైట్ అనమాట. ప్రోటోటైప్ అంటే ఏంటంటే పరిశోధన కోసం మాత్రమే దీని నుంచి ఇలాంటి శాటిలైట్ పంపించాం. ఏం వెళ్తుంది? ఏ శాటిలైట్ అయినా సరే ఇన్ జనరల్గా పంపిస్తాం, జుమ్మని వెళ్ళి లటక్కున సముద్రంలో పడిపోతుంది. ఎట్లా వెళ్ళింది? జుమ్మని వెళ్ళి సముద్రంలో పడిపోయింది. ఇలా పడిపోతే ఏం వెళ్ళింది? ఇది పారాబోలా షేప్లో వెళ్ళింది. ఇలా జుమ్మని వెళ్ళి ఇక్కడ పడిపోయినప్పుడు ఇదేం చేస్తుంది? ఇంత దూరం వెళ్ళింది కాబట్టి అట్మాస్ఫియర్ని స్టడీ చేసింది. ఓకే, అట్మాస్ఫిక్ లేయర్ని స్టడీ చేసింది. ఇది కేవలం ఎక్స్పెరిమెంటల్ పర్పస్ ఓన్లీ. ఎంతవరకు అర్థమైంది అందరికీ అర్థమైందా? నెక్స్ట్ ఎస్ఎల్వి, దీన్ని శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. మనం ఫస్ట్ వీ డోంట్ గో ఇన్ టు టెక్నికాలిటీ. ఏ రాకెట్ లాంచ్ చేసినారు, ఏ డేట్లో లాంచ్ చేశారు, క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పినప్పుడు చెప్తాం, అలా డబుల్ అవుతుంది. నీకు థియరీ బిహైండ్ ఇట్ చెప్తా, నీకు అర్థమవుతుంది. క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అన్నీ అర్థమవుతాయి. ఓకేనండి అందరికీ? చలో, ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్లో ఇది 4 స్టేజెస్ ఉంటుంది. ఓకే, 4 స్టేజెస్ ఉంటుంది. ఇలా 4 స్టేజెస్ ఉంటుంది. అన్ని సాలిడ్ ఉంటాయి. సాలిడ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ క్యాప్ లాగా ఉంది చూడండి, దీన్ని పేలోడ్ అంటాం. వీటన్నిటిని స్టేజెస్ అంటాం. ఇక్కడ ఓపెన్ అయిన దాన్ని ఓకే నాజల్ అంటాం. ఓకే, అయితే ఎస్ఎల్విలో ఏం జరిగింది సార్ అంటే, సో ఇక్కడ నుంచి మనం ఏది మాట్లాడినా సరే 4 స్టేజెసే ఉంటాయి. ఎక్కడ జిఎస్ఎల్వి వరకు 4 స్టేజెసే ఉంటాయి. ఓకే, జిఎస్ఎల్వి వరకు 4 స్టేజెస్ ఉంటాయి. సారీ, పిఎస్ఎల్వి వరకు 4 స్టేజెస్ ఉంటాయి. జిఎస్ఎల్వికి
మన 3 స్టేజెస్ ఉంటాయి. ఆ 3 స్టేజెస్ సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. పిఎస్ఎల్యూలో సాలిడ్, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్ లేదా సాలిడ్, సాలిడ్, లిక్విడ్, లిక్విడ్ బేస్డ్ ఆన్ ద కంపాటిబిలిటీ. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏందయ్యా అంటే ఇది పేలోడ్. ఈ పేలోడ్లో ఇక్కడ శాటిలైట్ని మడత పెట్టి పెడతాం. ఇప్పి పెట్టొచ్చుగా సార్, ప్లేస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది, మనకు మంచిది కాదు. ఓకే, సరే పేలోడ్ పెట్టినాం, బాగానే ఉంది. ఇట్లా శాటిలైట్ ఉంది 1 2 3 4. ఇది వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళదు, వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్తుంది. సో స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ నేను ఉంచాలనుకుంటున్నా, ఈ పొజిషన్లో ఉంచాలనుకుంటున్నా. ఇంత దూరం వెళ్ళిన తర్వాత కేవలం 2 3 4 ఉంటాయి, పేలోడ్ ఉంటుంది. ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ 1 కదా, ఇక్కడ మళ్ళా 2 దగ్గర వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటుంది, 3 4 పేలోడే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది, 4 పేలోడ్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ జనరల్గా దానికి అదే వస్తుంది, 4th అంటే దాని పేలోడ్ ఒకటే ఉంటుంది. ఆ పేలోడ్లో ఉన్న ఇంజన్ ఏదైతే ఉందో, ఫ్యూయల్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి అంటే 4లో దానికి సామర్థ్యం తీసుకొని ఇక్కడికి వచ్చి చిన్నగా దానికి అదే ఇప్పుకుంటుంది, ఇట్లా ఇప్పుకుంటుంది. ఇలా ఇప్పుకొని ఇక్కడ కనుక నేను శాటిలైట్ పెడితే అది డిఫరెంట్ పర్పస్లో ఉంటుంది. ఈ పర్పసెస్ అన్నీ బాగా వినండి: సోషియో ఎకనామిక్, పొలిటికల్, సెక్యూరిటీ పర్పస్, సెక్యూరిటీ అండ్ రెస్క్యూ పర్పస్. ఓకే, వీటి కోసం ఇవి పర్పసెస్. దాని తర్వాత నీ అవసరాలు మారుతూ ఉంటే పర్పసెస్ కూడా మారుతూ ఉంటాయి. సరే ఈ శాటిలైట్ను ఇక్కడ పెట్టినవు కరెక్ట్. అయితే ఏం జరిగింది మరి, ఇది కాలి కింద పడ్డది, ఇది కాలి కింద పడ్డది, ఇది కాలి కింద పడ్డది, అవునా కదా? ఇద్దరు ఏకీభవిస్తారు కదా. అంటే నీకు ఏమర్థం కావాలా, ఈ స్టేజ్లో కూడా ఇంజన్ ఉంటుంది, ఈ స్టేజ్లో కూడా ఇంజన్ ఉంటుంది, ఈ స్టేజ్లో కూడా ఇంజన్ ఉంటుంది, ఈ స్టేజ్లో కూడా ఇంజన్ ఉంటుందని అర్థం కావాలి. అది అర్థమైనోడు మునుగాడు. అర్థమవుతుందా? అయితే నీకు ఇక్కడ ఏం జరగాలి, ఈ ఇంజన్లో ఎవరెవరు ఉండాలి, ఒక ఫ్యూయల్ ఉండాలా, దాని తర్వాత ఆక్సిడైజర్ ఉండాలా. ఈ ఫ్యూయల్ సాలిడ్ అయి ఉండొచ్చు, లిక్విడ్ అయి ఉండొచ్చు, లేదా క్రయోజెనిక్ అయి ఉండొచ్చు. క్రయోజెనిక్ అంటే -183 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ, ఎంతైనా కావచ్చు, -210 కావచ్చు, 213 కావచ్చు, నీ ఇష్టం. ఓకే, క్రయోజెనిక్. లిక్విడ్ అంటే లిక్విడే, సాలిడ్ అంటే సాలిడే. సాలిడ్ బరువు ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ డిస్టెన్స్ వెళ్తుంది. లిక్విడ్ సాలిడ్ కంటే బరువు తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం వెళ్తుంది. క్రయోజెనిక్ సాలిడ్ లిక్విడ్ కంటే తక్కువ బరువు ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ దూరం పోతుంది. సాలిడ్కి కొంచెం కెపాసిటీ తక్కువ కాబట్టి తక్కువ బరువు తీసుకెళ్తుంది. లిక్విడ్కి కొంచెం కెపాసిటీ ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ బరువు తీసుకెళ్తుంది. క్రయోజెనిక్ ఇంకా ఎక్కువ కెపాసిటీ కాబట్టి ఇంకెంక దూరం తీసుకెళ్తుంది. అంటే జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో క్రయోజెనిక్ వాడాలి. జియో ఎర్త్ ఆర్బిట్ దగ్గరికి వెళ్ళాలి అంటే, జియో సింక్రోనస్ ఆర్బిట్ దగ్గరికి వెళ్ళాలంటే క్రయోజెనిక్ వాడితే మంచిది. సాలిడ్ లిక్విడ్తో కూడా వెళ్తుంది. దగ్గరున్న దగ్గర సాలిడ్కి వెళ్తే సరిపోతుంది. కాస్ట్ పరంగా వచ్చిన సాలిడ్ కొంచెం కాస్ట్లీ తక్కువ, లిక్విడ్ కొంచెం ఎక్కువ, క్రయోజెనిక్ ఇంకా సరే సాలిడ్ తక్కువ కాస్ట్, లిక్విడ్ కొంచెం ఎక్కువ, క్రయోజెనిక్ ఇంకా కాస్ట్లీ. ఓకే, సో అందుకోసం ఈ విధంగా తీసుకెళ్తున్నాం. నీకు ఇప్పుడు ఏమర్థమైందంటే ఈ యొక్క ఈ ఫ్యూయల్ ఇటు నుంచి ఇక్కడికి, ఈ ఆక్సిడైజర్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుందన్నమాట. ఎక్కడికి వస్తుంది, ఒక కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. ఇక్కడ కంబషన్ జరుగుతుంది. కంబషన్ జరిగినప్పుడు కిందికి నెడుతుంది. ఎక్కడికి, కిందికి నెట్టింది, థర్స్ట్ కిందికి క్రియేట్ అయ్యింది. మీ యొక్క రాకెట్ ఇట్లా ఉంటుంది, ఇదే నీ రాకెట్. అర్థమైందా? ఈ ఇంజన్ మొత్తం ఇట్లా ఉంటుంది. అంటే ఇక్కడ ఇది ఏముంది, ఇక్కడ ఫ్యూయల్ ఉంది, ఇక్కడ ఎవరున్నారు, ఆక్సిడైజర్ ఉంది. ఈ రెండు ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ కంబషన్ అయింది, ఫట్ అని కొట్టింది, పైకి వెళ్ళింది. ఇక్కడ ఎవరున్నారు, నా పేలోడ్ ఉంది. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టొచ్చు నేను.
అర్థమైందా నేనేం మాట్లాడుతున్నాను? ఏముంది ఇక్కడ? ఫ్యూయల్ ఉంది. ఇక్కడ ఆక్సిడైజర్ ఉంది. ఈ రెండిటికి ఓపెనింగ్ ఇక్కడ పెట్టాను. అక్కడ కాలింది. కిందికి కాలితే పైకెళ్తది. అంతెందుకు గాలి ఊది, ఊది ఇలా పెడితే గాలి ఎటు పోతుంది కాబట్టి స్ట్రెయిట్‌గా పోతది. ఇది గూడా అంతే. మండుతుంది కిందకి మండుతుంది కాబట్టి పైకెళ్ళిపోతుంది. అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నానో? సరే. ఇంతవరకు ఓకే. అయితే ఇప్పుడు ఈ ఈ ప్రిన్సిపల్ గూడా అంతే. ఈ ప్రిన్సిపల్ గూడా అంతే. ఈ ప్రిన్సిపల్ గూడా అంతే. ఈ ప్రిన్సిపల్ గూడా అంతే. ఇంకా టెక్నికాలిటీ మనం మాట్లాడితే ఏదో ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అయినట్టు ఉంటది. ఇంతవరకు చాలు. సరిపోతుందా? సో, నీకు రాకెట్లు అయితే అర్థమైంది. ఏం రాకెట్ అర్థమైంది నీకు? ఎస్ఎల్‌వి అర్థమైంది. ఎస్ఎల్‌వి అర్థమైంది. అయితే నేనిక్కడ సాలిడ్‌లోనే ఉన్నా కాబట్టి నాకు చాలా దూరం వెళ్ళాలి నేను. చాలా దూరం వెళ్ళాలి. మీరు సబ్వే సర్ఫ్ ఆట ఆడిండ్రా? సబ్వే సర్ఫ్. వాడు వెళ్తాడు. మంచి మ్యూజిక్ వస్తా ఉంటది. టింగ్ 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 అనే మ్యూజిక్ వస్తా ఉంటది. పోలీసోడు వస్తాడు. నువ్వు పరిగెడతావు, వాడు పరిగెడతాడు, నువ్వు పరిగెడతావు. ట్రైన్‌లన్నీ ఎక్కేస్తాం. దాని తర్వాత బూట్‌లొస్తాయి. బూట్లు ఎగరేసుకుంటూ వెళ్తే పైన ఒక బూస్టర్ వస్తది. అది పెట్టుకొని జుయ్ అని పోతా ఉంటావు. కాయిన్స్ అన్నీ తగులుతా ఉంటాయి. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. అర్థమవుతుందా? సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. అగ్మెంటెడ్ అంటే శాటిలైట్ ఇలా ఉంటది. శాటిలైట్ ఇలా ఉంటది. దీనికి స్ట్రాపర్స్ పెడుతున్నావు. ఈ స్ట్రాపర్స్‌ని పెట్టడాన్ని ఏఎస్ఎల్‌వి అంటున్నా. ఓకే. నువ్వు 2 స్ట్రాపర్స్ పెడతావా? 4 పెడతావా? 6 పెడతావా? ప్రస్తుతానికి 6 లిమిట్. ఓకే. 6 లిమిట్. పెట్టుకో. అయితే ఇది ఏఎస్ఎల్‌వి అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. కొంచెం దూరం పంపిస్తున్నావు. అయితే సాలిడ్ ఓన్లీ పంపిస్తున్నావు. పిఎస్ఎల్‌వి వచ్చేసరికి ఇది మన హార్స్ అన్నమాట. ఇస్రోస్ ఏదో హార్స్ రన్నింగ్ హార్స్ ఏదో హార్స్ అంటారు. విన్నింగ్ హార్స్. విన్నింగ్ హార్స్ ఎవరు సార్ అంటే వికాస్. వికాస్ ఫుల్ ఫామ్ ఏంటంటే విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. విక్రమ్ అంబాలాల్ సారాభాయ్‌ని వికాస్ అంటాం. ఎందుకు? ఆ పెద్దాయన మనకు చాలా సేవలు చేశాడు కాబట్టి ఆ సేవలకు గుర్తుగా మనం వికాస్ ఇంజిన్ పెట్టుకున్నాం అన్నమాట. ఇది చాలా ఎఫిషియంట్. వరల్డ్‌లోనే ది బెస్ట్. అయితే పిఎస్ఎల్‌వి ఇంజిన్ పెడతాం. అక్కడ కూడా శాటిలైట్ పెడతాం. పిఎస్ఎల్‌వితోనే ఏదైనా సాధించగలుగుతాం. అయితే ఈ యొక్క పిఎస్ఎల్‌వి గొప్పతనం ఏందయ్యా అంటే దీనికి కూడా 4 స్టేజెసే ఉంటాయి. ఈ 4 స్టేజెస్ ఏంటయ్యా అంటే ఫస్ట్ నువ్వు సాలిడ్ పెడితే దాని తర్వాత లిక్విడ్ పెడతావు. మళ్ళీ సాలిడ్ పెడితే లిక్విడ్ పెడతావు. నీకు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా నీ ప్రోగ్రామ్‌ని బట్టి పెట్టుకుంటావు. పైన ఇక్కడ ఏంటి? ఒక శాటిలైట్ పెడతావా? 2, 3 పెడతావా? 5, 6 పెడతావా? నీ ఇష్టం. అయితే నువ్వు ఒక ఎంఆర్ఓ అనుకో. నువ్వు ఒక ఎంఆర్ఓ. ఎక్కడ? కోదాడ నుంచి హైదరాబాద్ రావాలి. నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆయన ఖాళీగా వస్తాడు వచ్చేటప్పుడు? రాడు. వచ్చేటప్పుడు హైదరాబాద్ అంటాడు. నువ్వు కార్ నీది కాదు, ఆఫీసర్‌ది. ఏమైనా ఎక్కువ ఇస్తారా జీతం? ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. వచ్చేటప్పుడు ఏమంటాడు? హైదరాబాద్ అంటాడు. అంటాడా? అంటే మరి ఇది గమనించిన ఇస్రో ఏం చేసింది? ఎట్లాగో పోతున్నాం. ఎక్కడికి? లో ఎర్త్ ఆర్బిట్‌కో, మిడ్ ఎర్త్ ఆర్బిట్‌కో, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌కో ఎక్కడికో పోతున్నాం. మూన్‌కో ఎక్కడో చోట పోతున్నాం. ఖాళీగా పోతున్నాం. అంత స్పేస్ ఉంది. ఏం చెప్తావు నువ్వు? రెండు లో ఎర్త్ ఆర్బిట్, మిడ్ ఎర్త్ ఆర్బిట్, జియో ఎర్త్ ఆర్బిట్ అంటావు. అన్నప్పుడు నేను వెళ్తా అన్నట్టు పక్కనున్న యూఏఈయో, బంగ్లాదేశో ఎవరికి లేదో వాళ్ళు వస్తారు. లటక్కని పెట్టేస్తారు. మరి శాటిలైట్‌ని లటక్కని పెట్టేయంగానే అయిపోతుందా? పని అయిపోతుంది. అక్కడ పెట్టేసిన చప్పట్లు కొట్టుకుని మాది పోయిందా అంటారా? ఉండదు. దానికి చాలా పర్పస్, చాలా సేవలు ఉంటాయి దానికి. ఒక శాటిలైట్ అంటే అంత ఆషామాషి విషయం కాదు.